చూడండి, స్టవ్ వెలిగించుకుని మూత పెట్టుకున్నాను. ఆయిల్ అంతా ఇలా ఎక్కువ ఆయిల్ ఉందని అనుకోమాకండి, మనకి మళ్ళీ వదిలేస్తుంది. ఆయిల్ అంతా మూకిట్లో వదిలేస్తుంది. నేను లాస్ట్కి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది స్టవ్ వెలిగించుకుని సిమ్ చేసి పెట్టుకున్నానండి. సిమ్ చేసుకుని 1 నిమిషం మూత పెడదాం. 1 నిమిషం మూత పెడితే చక్కగా కాలుతుంది అనమాట. నేను మళ్ళీ 1-2 నిమిషాలు ఉన్నాక మీకు తీసి చూపిస్తాను ఎలా కాలింది ఏంటనేది. చూసారా చక్కగా కాలింది. ఎల్లో కలర్ వచ్చింది చూసారా. మనం పసుపు వేసేసరికి కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు దీన్ని ఒక్కసారి రెండో పక్కకు మార్చుకుందాం, తిప్పుకుందాం. వావ్, ఎంత బాగా కాలిందో చూసారా. ఒక 2 నిమిషాలు ఇటు కూడా ఉంచుకుందాం. కొంచెం పచ్చి అనేది ఏమైనా ఉంటే కాలిపోతుంది. కరెక్ట్గా 2 నిమిషాలు ఉంటే సరిపోతుంది. ఈ దినప మూకుడు కనుక వేడి ఉంటుంది బాగా, అందుకని వెంటనే కట్టేసేసుకుందాం. స్టవ్ 2 నిమిషాలు ఉండి కట్టేసి మీ ప్లేట్లోకి తీసి చూపిస్తాను నేను.